అమ్మవారు అవతారాలు ఎత్తి గుప్త నిధులు ఇస్తుందంటూ ప్రజలను మోసగించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు నాగర్ కర్నూల్ పోలీసులు. తాండూరు మండలం అంతరానికి చెందిన అలివేలు, వికారాబాద్కు చెందిన అనిత అనే మహిళలు 3 ఏళ్ల క్రితం నాగర్ కర్నూల్కు వచ్చి మైసమ్మ పూజల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పారు. చిన్న చితక వైద్యాలు చేస్తూ దిష్టి తీస్తూ ప్రజలకు చేరువయ్యారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని బంగారం, గుప్త నిధులు ఇస్తామంటూ నమ్మించారు. దీంతో కొంతమంది వీరికి పెద్ద ఎత్తునే డబ్బు మూట చెప్పారు. బిజినేపల్లి మండల నంది వడ్డమానికకు చెందిన శ్రీరామ్ సాగర్ అనే వ్యక్తి నుంచి 4 లక్షలు, నాగర్ కర్నూలు మండలం శ్రీపురంకు చెందిన నిరంజన్ నుంచి 2.5 లక్షలు ఇచ్చారు. తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మహిళలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ బంగారు నాణాలు, 7,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపారు. వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి ఒక్క ధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అని చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తారు. ఆ పూజ టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఇది గోల్డ్ కాయిన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళు ప్లానింగ్ లో ఉన్నారు. సో ఇప్పటివరకు మేము 2 విక్టిమ్స్ కి ఐడెంటిఫై చేశాము. ఇంకా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ అందరూ విక్టిమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వస్తుంది. అది సో ఈ లాస్ట్ కొన్ని 6 మంత్స్ నుంచి ఈ గ్యాంగ్ ఇక్కడ సమాచారం ప్రకారం యాక్టివ్ గా పనిచేస్తారు. మన రీసెంట్ గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇద్దరు ఆమె నుంచి ఇప్పటివరకు మేము 7.5 lakhs రూపీస్ క్యాష్, తర్వాత 1160 ఫేక్ గోల్డ్ కాయిన్స్, తర్వాత 200 టైమ్స్ మేము సీజ్ చేశాము. ఈ బాధిత ఇంటికి పూజా టైంలో ఈ అన్ని మొత్తం ఈ ఫేక్ గోల్డ్ కాయిన్ అక్కడ పెట్టి వాళ్ళకి అటెన్షన్ డైవర్షన్ చేసి ఈ మీ ఇంటికి ఇది దొరికింది, వాళ్ళ అది ప్లానింగ్ లో ఉన్నారు. అది సో ఇంకా కొంతమంది బాధితులు ఉన్నారు. అది కూడా మన ఇన్వెస్టిగేషన్